రాయుడు భార్య పిల్లలకు బెదిరింపులు. ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళామంటే అంబటి రాయుడు ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఆర్సీబీ పైన కొంతవరకు అంటే ఐపీఎల్ అయిపోయిన తర్వాత కాదు ముందే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లోనే సిఎస్కే ఓడిపోయినప్పుడు మన కామెంటేటర్గా ఉన్నటువంటి అంబటి రాయుడు చాలా అయితే ఎమోషనల్ అయ్యాడనమాట. సో ఎమోషనల్ అయ్యేది కాకుండా సో తనైతే కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు అప్పట్లో అని చెప్పుకోవచ్చు. ఏంటంటే సో ఆర్సీబీ కప్పు గెలవలేదు కాబట్టి నేను చెన్నై ఓడిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఫైనల్లో కూడా గెలవాలి అని నేను అనుకుంటున్నాను. గెలవకపోతే మా సిఎస్కే కప్పు అయినా ఒకటి ఇస్తాము అనే విధంగా కొంచెం చులకనగా మాట్లాడాడనమాట. అదైతే వాస్తవం ఫ్రెండ్స్, మాట్లాడడం వాస్తవమే. దాని తర్వాత కూడా విరాట్ కోహ్లీని ఉద్దేశించి తను ఏం మాట్లాడాడంటే ఆరెంజ్ క్యాప్ వచ్చేంత మాత్రాన, ఎక్కువ స్కోర్ కొట్టినంత మాత్రాన విన్నింగ్ అవ్వలేరు అని అంటూ మాట్లాడారనమాట. ఇప్పుడు విరాట్ కోహ్లీ అభిమానులందరూ కూడా అంబటి రాయుడు ఫ్యామిలీ మీద పడారని చెప్పుకోవచ్చు. సో తన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ భార్య గారికి అయితే కాల్ చేసి కొంతవరకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో కొంతవరకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని అయితే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరం ఫ్రెండ్స్. ఎందుకంటే మాటలు దాని తర్వాత చూపులు అనేటివి కొంతవరకు మామూలే. సో ఏదైనా మ్యాచెస్లో కూడా కొంతమంది చూస్తూ ఉంటే కొంచెం గట్టిగా చూసుకోవడం జరుగుతుంది అన్నమాట. విరాట్ కోహ్లీ అయితే ఏ ఒక్క అభిమాని కాదు, ఆటగానే అతను వదలడు. ఏదైనా చేస్తే తనకు ఇచ్చి పడేస్తారనమాట. సో అదంతా క్వైట్ కామన్ గేమ్లో. కానీ బయటకు వచ్చిన తర్వాత అందరూ చాలా ఫ్రెండ్స్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మకి లోపల చాలా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి. ఎందుకంటే నాకు కెప్టెన్సీ చేశారేమే. సో కాబట్టి ఇప్పుడు ముంబై ఇండియన్స్ చివరిలో ఉంది, నేను ముంబై ఇండియన్స్కి ఆడను అని వాళ్ళకి ఉండొచ్చు. కానీ వాళ్ళు బయట చెప్పుకోరు. కానీ బయట ఫ్యాన్స్ మాత్రం ఈ విధంగా గొడవ పడడం ఎంతవరకు కరెక్ట్. దీనికి సంబంధించిన వీడియోస్ అయితే చాలా అయితే వైరల్గా మారుతున్నాయి. అంబటి రాయుడు కూడా కొంతవరకు అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారనమాట. ఈ విధంగా ఉంది నా పరిస్థితి అనే విధంగా చెప్తున్నాడు. సో ఇదంతా చాలా తప్పండి. ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా ఏమన్నా అంటే అంబటి రాయుడు అనొచ్చు, లేకపోతే సిఎస్కే ఓడిపోయింది అనేసి అంబటి రాయుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో ఎందుకంటే తనకు సిఎస్కేకి దాదాపు 6 years ఆడండి గేమ్. తను ముంబైకి ఎక్కువ, సిఎస్కేకి ఎక్కువ ఆడిన అంబటి రాయుడు. సో కాబట్టి ఆ అభిమానంతో తను చెప్పుండొచ్చు. అంతే తప్ప ఏదో కొంతవరకు వాళ్ళని బాధ పెట్టాలనో లేకపోతే ఇబ్బంది పెట్టాలనో అయితే కాదు. సో ఇది తెలుసుకుంటే బాగుంటుంది అని చాలా మందిని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దీనిపైన పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎవరు ఇతన్ని బలోపేతం చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, తన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరు అటాక్ చేస్తున్నారు, సో ఎవరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్క కాల్ రికార్డింగ్స్ కూడా పోలీసులు సేకరిస్తున్నారంట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని నేను కోరుకున్నాను. నాకైతే ఈ విధంగా చేయడం చాలా అన్ఫేర్ అనిపించింది. ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇది ఎంతో కరెక్ట్ మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.